నిజానికి చూసుకుంటే ఆగస్ట్ నెలలో వచ్చినన్ని సెలవులు ఎప్పుడూ రాలేదు. అంటే విద్యార్థులకు మరీ ఎక్కువ సెలవులు వచ్చేసాయి. ఎందుకంటే నార్మల్‌గా ఆగస్ట్ నెలలో పండుగలైతే ఎక్కువగా ఉంటుంటాయి. దానికి తోడు ఈ ధర్నాలైతే ఏవైతే ఉన్నాయి, ఏబీవీపీ వాళ్ళు వీళ్ళు చేస్తున్న ధర్నాలు, అలాగే మధ్యలో పండుగలు, ఈ నెల 4 ఆదివారాలు 5 ఆదివారాలు రావడం. ఇలా ఓవరాల్‌గా చూస్తే ఈ నెలలో ఇంచుమించు 11కు పైగా సెలవులైతే వచ్చేసాయి. ఇక మళ్ళీ రేపటి రోజునైతే సెలవు. అంటే రేపటి రోజు కాదు, బుధవారం నాడు. 26వ తారీఖు బుధవారం నాడైతే మళ్ళీ సెలవు రానుంది. నిజానికి రేపే రావాలి. అయితే మళ్ళీ ప్రభుత్వం 26కి అయితే మార్చడం జరిగింది. ఎందుకు అని చూస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 26వ తేదీన మళ్ళీ సెలవు అయితే ఇస్తున్నారు. అన్ని స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, అంటే ప్రభుత్వం ప్రకటిస్తున్న సెలవు కాబట్టి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసివేయడం జరుగుతుంది. ఎందుకు అంటే కనుక మిలాదున్నబి, ముస్లింల యొక్క పండుగ ఉంది కదా, మిలాదున్నబికి పబ్లిక్ హాలిడే ఇస్తున్నారు. నిజానికి చూస్తే ముందుగా ప్రకటించింది ఆగస్టు 25, అంటే రేపటి రోజుకే సెలవు అయితే ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది మళ్ళీ 26వ తేదీ బుధవారం నాడైతే సాధారణ సెలవు దినంగా ప్రకటించారు. ఇక చూసుకున్నట్టయితే చంద్ర దర్శనం ఆధారంగా ఏడాది మిలాదున్నబి పండుగ ఆగస్టు 26న వస్తుందని ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు ప్రభుత్వానికి తెలియజేసింది. అంటే ముందుగా ఆగస్టు 25 రేపటి రోజున సెలవు ఇచ్చేశారు. కాకపోతే వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో అది చంద్రదర్శనం బేస్ చేసి పండుగ వస్తుంది కాబట్టి 25 కాదు 26న అయితే వస్తుందని చెప్పి వాళ్ళు ప్రభుత్వానికి తెలియజేయడంతో సెలవు తేదీని సవరించి వక్ఫ్ బోర్డు సీఈఓ చేసిన విజ్ఞప్తి మేరకు సెలవు తేదీని సవరిస్తూ 26కి అయితే కనుక పోస్ట్ పోన్ చేశారు. సో బుధవారం నాడు మళ్ళీ సెలవు అయితే రానుంది. సో ఈ ఆగస్టు నెలలో మరొక సెలవు అయితే యాడ్ అవుతుంది.